హాయ్ హలో అందరికి నమస్తే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధ్వంస పాలన చేశాడు కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ రావడం లేదని చెప్పి ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ఏమంటున్నారు మనం చూస్తూ ఉన్నాం కదా, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు. ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతూ ఉన్నారని చెప్పి ఏదైతే నారా లోకేష్ బాబు చెప్తా ఉన్నారో, నిజంగా ఎవరైనా సరే ప్రాజెక్టు పెట్టాలనుకునేవాడు ఏ ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా అని చెప్పి ఎప్పుడైనా భయపడతారా? అనేక రాష్ట్రాల్లో పెడుతూ ఉంటారు, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఎందుకని ఆ క్వశ్చన్ వేస్తారు? వేసే ప్రసక్తి ఎవరు వేస్తారు ఆ క్వశ్చన్ అంటే, ఇప్పుడు ఏదైనా వీళ్ళు ఫేక్ ప్రాజెక్టులు ఏమైనా ఉంటాయి, వీళ్ళు ఒప్పందం చేసుకొని ప్రాజెక్టులు పెట్టేటప్పుడు సరే ఇప్పుడు మనమైతే మాట్లాడుకొని పెట్టుకుంటున్నాము, ఒకవేళ నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక నాకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అట్లాంటి వాడు భయపడతాడు. నిజాయితీగా లీగల్గా ప్రాజెక్ట్ పెట్టేటువంటి వాడు ఎందుకు భయపెడతారు? ఒక రాష్ట్రంలోనే పెడతారా? ప్రపంచంలో ఎక్కడెక్కడో ప్రాజెక్టులు పెడతారు. మరి అలాంటిది లోకేష్ బాబు మరి ఏం చెప్తున్నాడు మనం చూస్తాం కదా, జగన్మోహన్ రెడ్డి చూసే భయపడతాను, ఇప్పుడు కూడా రావట్లేదు, అడుక్కుంటున్నామని చెప్తా ఉన్నాడు. సో ఈ రకంగా ఈయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రాజెక్టులే రాలేదని చెప్పి, ఒకవేళ వచ్చిన ప్రాజెక్టులు కొన్నిటికి సంబంధించి తనిఖీలు చేపట్టాలి, అందులో అవినీతి జరిగింది, అక్రమంగా భూములు లాక్కున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో అట్లా వాటికి సంబంధించి తనిఖీలు చేయాలని అందులో భాగంగా కొన్ని ప్రాజెక్టుల దగ్గరకు వెళ్ళి పరిశీలించడం మనం చూసాం. ఇప్పుడు ఈరోజు రాయలసీమ ప్రాంతంలోనే ఏదైతే పినపురంలో ఆ ప్రాజెక్టు గ్రీన్కో ప్రాజెక్టుని సందర్శించడానికి వచ్చారు తనిఖీలు చేపట్టాలని చెప్పి. ఆ తనిఖీలు చేపట్టిన తర్వాత ఆయన ఆ ప్రాజెక్టు గురించి పొగడకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, దేశానికే గొప్ప పేరు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు, ఒకటే చోట నీరు, గాలి, సోలారు వీటన్నిటిని వాడి రెన్యువల్ ఎనర్జీని తయారు చేసేటువంటి ప్రాజెక్టు, ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ అది. 2021 అంటే 2021లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అది నేను చెప్తే కొంతమంది నమ్మకపోవచ్చు. ఏ టైంలో ప్రాజెక్టు స్టార్ట్ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట కూడా మీకు వినిపిస్తాను. ఎంత పెట్టుబడి పెట్టారనేటువంటిది, అప్పుడు ఎంత పెట్టారు, ఇప్పుడు ఎంత పెడతా ఉన్నారని దాన్ని కూడా ఆయన మాటలోనే మీకు వినిపిస్తాను. వాళ్ళ జగన్మోహన్ హయాంలోనే పెట్టుబడులు పెట్టారు. ఇంకా 24,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. అండ్ అదేవిధంగా 12,000 ఉద్యోగాల కల్పన ఈ ప్రాజెక్టుల ఏర్పాటు చేయడం వల్ల ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ రకంగా ప్రాజెక్టులు తీసుకురావడం, పెట్టుబడులు పెట్టించి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మరి ఇంత చేసినప్పుడు జగన్ చేయలేదని ఎట్లా అంటారు? సో వీటన్నిటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలే మీరు ఒకసారి వినండి. కొంతమందికి కావాలి కదా, ఎవిడెన్స్ పక్కా ఉండాలి కదా, మాట్లాడలేదు ఫేక్ న్యూస్ అంటారు కాబట్టి. రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. అది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. 2021లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి 2014లో వచ్చిన, అంతకుముందు ఉన్నప్పుడు 2014లో ప్రత్యేకించి ఆ గ్రీన్కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు మాట్లాడడం వల్ల తర్వాత పెట్టుబడులు పెట్టారంట. మరి జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన చేశారు, జగన్మోహన్ రెడ్డి చూసి ఏ పారిశ్రామికవేత్త కూడా ఆయన హయాంలో రాలేదు అని వీళ్ళు ఏదైతే చెప్పారో, 2021లో ఈ గ్రీన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. మరి ఈయన చెప్పారు కదా, మరి 2021లో ఏ రకంగా పెట్టుబడులు పెట్టినట్టు వాళ్ళు? మరి భయపడి పారిపోవాలి కదా. మీ హయాంలో ఒప్పందం చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చూసి విధ్వంస పాలన చూసి భయపడి పారిపోవాలి కదా. మరి ఎందుకు పారిపోలేదు?
అన్ని వేల కోట్లు ఎందుకు పెట్టుబడి పెట్టారు ఇక్కడ? అసలు ఏముంది, నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం, లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు. ఎంతసేపు వినటం వేరును, చూడటం వేరు. ఇది చాలా ఒక రాష్ట్రానికే, దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్, మనకి నీటిని వాడుకొని, అలాగే గాలిని వాడుతూ, అలాగే సోలార్ని వాడుతూ అన్నిటిని మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది. ఇది ఆపరేషన్కి వచ్చేసింది. దేశంలో ఎక్కడ కూడా లేని ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేటువంటిది. అట్లాంటి ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చింది, వాళ్ళే ప్రారంభించడం జరిగింది. సో ఇట్లాంటి ప్రాజెక్టుకి సంబంధించి వీళ్ళు తనిఖీలు చేయాలి, అది చేయాలని వచ్చి ఇక్కడ చూసిన తర్వాత, ఆ పని చూసిన తర్వాత, దాని యొక్క ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ఖచ్చితంగా మరి ప్రాజెక్టు గురించి మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. ఇక్కడ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించినప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టింది స్టార్ట్ అయ్యింది 2021లో, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ కంపెనీ గురించి, ఆ కంపెనీ గొప్పతనం గురించి, ఈ ప్రాజెక్టు గొప్పతనం గురించి చెప్తా ఉన్నారు, జగన్ పేరు ప్రస్తావించకుండా. సో ఏదేమైనా కూడా ఒక పక్క నారా లోకేష్ గారేమో పెట్టుబడులు పెట్టట్లేదు, పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారని ఏదైతే ఆయన చెప్తా ఉన్నారో, అదే క్రమంలో పరిశ్రమలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి ఎంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని అంశానికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం నిజంగా ఇది నారా లోకేష్కి షాక్ అనే చెప్పొచ్చు. ఆయనేమో రావట్లేదు అంటున్నారు, ఈయనేమో అద్భుతం అని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మన చేతులు ప్రజలకు సేవ చేసేటువంటి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు వాటికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకొని ఉంటే కనుక వాటికి సంబంధించి మనం వాటిని కొనసాగిస్తూనే మీరు కొత్తగా ఏదైనా పథకాలు తీసుకురావడమా, లేకపోతే విధి విధానాలు తీసుకురావడమా, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడమా, ఉద్యోగ అవకాశాలు కల్పించడమా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడం, ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. అంతే తప్ప మీకు చేతగాక అవతల మీద ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తా అంటే కష్టం. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక ఆరోపణ చేసేటప్పుడు ఇది నిజమా కాదని తెలుసుకొని చేస్తే మంచిది, లేకపోతే నవ్వుల పాలవుతాం ప్రజల్లో.